సో, మనం ఇప్పుడు మాట్లాడబోయేది మనకి తెలుసు 2025 వచ్చేసాయి కొత్త సంవత్సరం. రాశి ఫలితాలు కూడా మనం మాట్లాడుకున్నాం. ఎవ్రీ నెల రాశి ఫలితాలు చెప్పడం అలవాటే కదా! ఈ ఛానల్‌కి చాలా చెప్పున్నాను. ఇప్పుడు మేజర్ ఈవెంట్ 2025లో ఒకటి జరగబోతోంది. అంటే 6 ప్లానెట్స్ మనకి ఒక చోట ఒక హౌస్‌లో ఉండబోతున్నాయి. అంటే ఏ రోజు ఏమిటి అనేది మాట్లాడదాము. ఇది ఎక్కడ జరుగుతోంది అంటే మీనంలో జరుగుతోంది. అది మార్చ్ 30th జరుగుతోంది. ఏమేమి ప్లానెట్స్ ఉన్నాయి అనేది కూడా చూద్దాము. అంటే శని మనకి తెలుసు మార్చ్ 29th మూవ్ అవుతున్నారు. అలాగే ఏంటంటే ఇప్పుడు మార్చ్ 2025 నేను మాట్లాడేది. జూపిటర్ ఏమో ఇంకా మార్చ్లో మనకి వృషభంలోనే ఉన్నారు. అండ్ మార్స్ అంటే ఏంటి కుజుడు ఏంటంటే మనకి తెలుసు స్తంభించిపోయి ఉన్నారు. అండ్ ఆల్సో మిథునం అండ్ ఆల్సో మనకి ఏంటంటే మన కర్కాటకానికి అంటే నీచపడి కూడా ఉన్నారనమాట. పైకి కిందకి వెళ్తూ ఉన్నారు. సో మిగతా 6 ప్లానెట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి మూన్ని కూడా మనం ఇక్కడ చేర్చుకుంటున్నాము. సో శని ఏమో నేను ఇందాక చెప్పినట్టు కుంభం నుంచి మనకి మీనం మార్చ్ 29th వెళ్తున్నారు. అలాగే ఏంటంటే సన్ ఏంటంటే మార్చ్ 13th మనకి మీనానికి వెళ్తున్నారు అనమాట. అలాగే రాహు మనకి తెలుసు మీనంలోనే ఉన్నారు. అలాగే ఏంటంటే మూన్ కూడా ఈరోజు అందులోనే ఉండబోతున్నారు అనమాట. అలాగే వీనస్ కూడా మనకి తెలుసు ఇప్పుడు మీనంలోకి వస్తున్నారనమాట. ఎస్పెషలీ మార్చ్ 30th. అండ్ ఆల్సో బుధుడు కూడా ఇదే రాశిలో మార్చ్ 30th ఉంటున్నారు. మనకి తెలుసు చంద్రుడు 2 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు కనుక ఇది ఒక 2 రోజుల వరకే 2 రోజులు 3 రోజుల వరకే 6 కూటమి జరిగిపోతుంది. 6 ప్లానెట్స్ లేకపోతే 5 ప్లానెట్స్ కూటమి అంటే ఒక మంత్ వరకు ఉంటుంది. దీన్ని బట్టి ఏంటంటే మిగతా రాసుల వారికి ఎలా ఉంటుంది, ఏ రాసుల వారికి ఎలా ఉంటుందో మనం మాట్లాడబోతున్నాము. ఫస్ట్ ఏంటంటే మనకు చెప్పాల్సింది ఎప్పటికైనా సరే మిశ్రమ ఫలితాలు మనం ఎక్కువ చెప్తూ ఉంటాము. అంటే ఏంటంటే కొన్ని విషయాల్లో బాగుంటాయి, కొన్ని విషయాల్లో బాగుండకపోవచ్చు. అలాగే అన్ని రాసులకి బాగుండాలని లేదు కదా. సో ఏమేమి రాశికి చాలా బాగుందో మనం చూద్దాము. మీనానికి బాగుంటుంది, మేషానికి బాగుంటుంది, అలాగే ఏంటంటే మిథునానికి బాగుంటుంది, అలాగే ధనుర్కి బాగుంది అని చెప్పాలన్నమాట. అండ్ ఆల్సో ఏంటంటే కర్కాటకానికి బాగుంటుంది ఈ కూటమి మూలాన్ని. ఎప్పటికైనా 2 గ్రహాలు కలిసినప్పుడు మనం ఏంటంటే యోగం అని మాట్లాడుతూ ఉంటాం. అది రాజయోగం అవ్వచ్చు, అవయోగం కూడా అవ్వచ్చు అనమాట. సో ఎవరికి ఏ రాశి వాళ్ళకి రాజయోగం ఉంది, ఏ రాశి వాళ్ళకి కొంచెం తక్కువ ఉంది, ఏ రాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలు ఉన్నాయనేది చూద్దాం. ఎప్పటికైనా సరే మనం మాట్లాడేది ఏంటి, పరిహారాలు చేసుకుంటే కొంతవరకు ఏంటంటే కొంచెం ప్రభావం అనేది తగ్గుతుంది కనుక అందరికీ చెప్పేది జనరల్గా రెమెడియల్ మెషర్స్ చేయాలంటే ఎప్పటికైనా మనం చెప్పేది శక్తికి అంటే ఏంటి అంటే మనకి పరాశక్తికి మనం పూజలు చేసుకుంటే కనుక లేకపోతే నిత్యం పూజలు చేసుకుంటే లేకపోతే తలుచుకుంటే కనుక కొంతవరకు మనకి నెగటివిటీ అనేది బ్యాలెన్స్ అవుతుంది. మనకి పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది గ్రో అవుతుంది అనమాట. సో పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది అనుకుంటే అంటే థాట్సే కదా, మనం మంత్రాలు చేసినా మనం పూజలు చేసినా ఏదైనా మన ఏంటి సంకల్పంతోనే చేస్తూ ఉంటాం కనుక తప్పక పాజిటివిటీ పెరిగితే కనుక లైఫ్లో ఎప్పటికైనా ఏంటి పాజిటివ్ దశ అనేది కనిపిస్తుంది. అలాగే మంచి ఉన్నత వ్యక్తులతో సత్సంబంధాలు ఏర్పడి మీకు కెరియర్ కానీ లేకపోతే లైఫ్ కానీ బాగుంటుంది. ఎందుకంటే ఏదైనా సరే ఇంటర్పర్సనలే కదా. ఇప్పుడు 5 ప్లానెట్స్ 6 ప్లానెట్స్ కూడినప్పుడు అప్పుడే కదా ఒక విషయం ఒకటి జరుగుతుంది. ఏంటంటే ముందుకెళ్ళాలన్నా వెనక్కి వెళ్ళాలన్నా స్తంభించిపోవాలన్నా అప్పుడే జరుగుతుందన్నమాట. టు గో ఫార్వర్డ్ ఆర్ టు వాక్ ఇన్ ద పాత్ అని చెప్పచ్చు. సో ఎప్పటికైనా సరే అన్ని రాసుల వారికి బాగుంటుందని చెప్పలేము, మిశ్రమ ఫలితాలని చెప్పాలి. నేను చెప్పిన ఏంటంటే పరిహారాలు చేసుకుంటూ ఏంటంటే అన్ని రాసుల వారికి మీరు చూసుకోవచ్చు అనమాట. మీ రాశికి ఎలా ఉందో కూడా చూసుకోవచ్చు. ఎప్పటికైనా పరిహారాలు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అదొకటి కాకుండా మనం మాట్లాడేది ఏంటంటే ఒక టాపిక్ గురించే కనుక ఎప్పటికైనా మీరు మీ జాతకాన్ని పరిశీలించుకుంటే అంటే వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకుంటే కనుక తప్పక రిజల్ట్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి, రెమెడియల్ మెషర్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. ఏదైనా సరే మన జాతకం పట్టే మనం పుట్టిన తేదీ మనకి టైము ప్లేస్ ఆఫ్ బర్త్ అవన్నీ మార్చలేము కనుక మీ జాతకం చూసి మీకు పరిహారాలు ఇవ్వడం కానీ లేకపోతే ఏ గ్రహాలకి ఏ పరిహారం చేయాలి, ఎలా కంట్రోల్ చేయాలి, లేకపోతే ఒక జాతిరత్నం వేసుకోవాలన్నా కానీ మీ వ్యక్తిగత జాతకం చూపించుకోవడం మంచిది. ఇప్పుడు మనం మాట్లాడబోయేది కుంభరాశి వాళ్ళ గురించి. కుంభరాశి వాళ్ళకి కూడా
ఈ కూటమి మూలాన్ని కొంతవరకు బాగానే ఉంటుందని చెప్పాలి. కానీ ఏంటంటే ఏలినాటి శని అనేది వెళ్ళిపోతోంది అని చెప్పట్లే. ఇంకా లాస్ట్ ఘట్టంలో ఉంటుంది కనుక తప్పక శని వెళ్ళేటప్పుడు మంచి చేసే వెళ్తారు కనుక కుంభరాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఈ కూటమి ఉంటుందని చెప్పుకోవాలి. అంటే ఏంటంటే మనకి వీనస్ కూడా ఎగ్జాల్టేషన్లో ఉన్నారు. ఎగ్జాల్టేషన్లో ఉన్నప్పటికీ 10th లార్డ్ కదా, సో కెరీర్ డెవలప్మెంట్ బాగుంటుంది కుంభరాశి వాళ్ళకి. అలాగే సంపద వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సెకండ్ లార్డ్ కూడా మనకి 4th ఉన్నారు, ఆయన డైరెక్ట్ అయ్యారు కనుక తప్పక ఈ నెలన్న రోజులు ఎంజాయ్ చేసే ఒక రోజులు, హ్యాపీగా గడిపే ఒక రోజులని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఏంటంటే వాళ్ళకి తప్పక ఏంటంటే ట్రావెలింగ్ అనేది ఉంటుంది, బంధుమిత్రుల కలయిక కూడా ఉంటుంది, ఖరీదైన వస్తువులు ఇచ్చిపుచ్చుకునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఏంటంటే ఎప్పటి నుంచో ఆగిపోయిన నిర్మాణాలు కానీ లేకపోతే ఏదైనా కొనుక్కోవాలనుకున్నా కానీ ఇవన్నీ ఈ టైంలో జరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. తప్పక చాలా బాగుంటుంది. పిల్లల విషయం కూడా పిల్లలు సెటిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. పిల్లల మీద ఖర్చు పెట్టే ఛాన్సెస్ ఎక్కువ ఎందుకంటే ఏలినాడ్స్ అనే ప్రభావం వెళ్ళిపోదు కనుక దాంపత్య జీవితంలో కొంతవరకు అనుకూల పరిస్థితి అనేది నెలకొంటుంది. శ్రమకి తగిన ఫలితం అనేది దొరుకుతుంది. తప్పక ముందుకి సాగే ఒక యోగం కింద ఈ కూటమి మనం తీసుకోవచ్చు. బ్రహ్మాండంగా ఉంటుంది అనేది. ఎందుకంటే 7th లార్డ్ సెకండ్లో పట్టినప్పుడు తప్పక ఏంటంటే వీళ్ళకి పార్ట్నర్షిప్ బిజినెస్లో కూడా చాలా బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. వేరే బ్రాంచెస్ పెట్టే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. సడన్గా డబ్బు వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. ఇవన్నీ బాగుంటాయి కనుక కుంభరాశి వాళ్ళకి కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ఏంటంటే అన్నిట్లోనూ బాగుంది. హెల్త్ విషయం కొంచెం జాగ్రత్త చూసుకోవడం, సెన్సిటివ్గా అంటే బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా చూసుకోవడం మంచిది. అలాగే ఇంట్లో ఉన్న పెద్దల హెల్త్ సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఖర్చు కొంచెం ఎక్కువే ఉంటుంది కనుక ఫైనాన్షియల్ ప్లానింగ్ కూడా చేసుకోవడం చాలా మంచిదన్నమాట. మన పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక ఫస్ట్ మనం ఎప్పటికైనా సరే రాహుకి అలాగే శనికి కూడా చేయవలసి వస్తుంది. అలాగే జూపిటర్ అంటే గురువు కూడా చేయాలి కనుక నవగ్రహాలకి చేస్తే చాలా మంచిది. మనకి తెలుసు వచ్చే రోజులు కూడా మనకి అన్ని కూటమి ఈ వీడియో చేసేప్పటికీ మనకి ఇంకా సంక్రాంతి కూడా రాలేదు. తప్పక మనకి సన్ గాడ్కి మనకు అర్ఘ్యం ఇవ్వడం, ఇవన్నీ చేయడం, నవగ్రహ స్తోత్రాలు చదువుకోవడం, కంటిన్యూస్గా గుడికి వెళ్ళి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం మంచిది. అలాగే ఏంటంటే ఒక వృద్ధాశ్రమంకి వెళ్ళి తప్పక వృద్ధులకి చెప్పులు కొనిపెట్టడం, అట్లీస్ట్ మినిమం 12 చెప్పులు కొనిపెట్టడం అనేది చాలా మంచిది. అండ్ ఆల్సో మనకి ఇప్పుడు చలికాలం కనుక తప్పక వాళ్ళకి క్లోత్స్ అంటే బట్టలు దానం ఇవ్వడం, పాత బట్టలైనా ఇవ్వచ్చు, మనకు కొత్త బట్టలైనా కొని ఇవ్వచ్చు. వాళ్ళకి కావాల్సిన బట్టలు కొని ఇవ్వడం అనేది అట్లీస్ట్ ఒకరికైనా కొని ఇవ్వడం చాలా మంచిది. అలాగే ఒక నిండు బ్రాహ్మణుడికి తప్పక వాయనం ఇవ్వడం అనేది మంచిది అనమాట. వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం మంచిది. ఎప్పటికైనా సరే ఒక బ్రాహ్మణ అంటే చదువుకున్న బ్రాహ్మణ ఆశీర్వాదం తీసుకున్నప్పుడు తప్పక గురు బ్లెస్సింగ్స్ అనేవి మనకి ఉంటాయి కనుక అటు శని బ్లెస్సింగ్స్, గురు బ్లెస్సింగ్స్, అటు రాహు బ్లెస్సింగ్స్, అన్ని బ్లెస్సింగ్స్ మనకు కావాలి కనుక నవగ్రహ స్తోత్రం చదువుకోమని నిత్యం చదువుకోమని చెప్తున్నాను అనమాట. లేకపోతే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం, ఎందుకంటే అన్ని ప్లానెట్స్కి అధిపతి మనం సూర్యుడే చెప్పుకుంటాము. అర్ఘ్యం ఇవ్వడం చాలా మంచిది.